ప్రారంభ దినాల్లో నేను 90వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు విశాఖపట్నానికి ఒక చిన్న సూట్ కేస్ అనే కంటే బ్రీఫ్ కేస్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక జత బట్టలు, ఒక లుంగి, ఒక బనీన్, దాంతో విశాఖపట్నం వచ్చాను. ఎక్కడికి వెళ్తానో తెలియదు. రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు విశాఖపట్నానికి వెళ్ళమని ఆయన తన పిలుపుతో నన్ను పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ట్రైన్ దిగాను. అందులో ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు. తెలియదండి అన్నాను. తెలియదంటే ఆయన ఆశ్చర్యపోయి, ట్రైన్ దిగిపోయారు కదా, ఎక్కడికి వెళ్తారు అని అడిగారు. తెలియదండి, ప్రభు నన్ను విశాఖపట్నానికి తన పరిచర్యకు పిలిచారు. ఆయన వెంటనే చెప్పిన మాట, బాబు ఈ రాత్రికి మా దగ్గరికి రండి. దేవుడికి స్తోత్రం చెప్పొచ్చండి, హల్లెలూయా చెప్పొచ్చండి. లైసెన్స్ ఇచ్చారు చెప్పొచ్చంట, కొంచెం గట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. రియల్లీ వండర్ఫుల్ గాడ్. మన దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుడు. మరి ఆ సమయంలో ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళి దాదాపు ఒకరోజు అన్నది 5 నెలల పాటు ఆ ఇంట్లో ఉండే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. విపరీతమైనటువంటి సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో 1994 సంవత్సరం మెల్లమెల్లగా పరిచర్య బలపడుతున్న సందర్భంలో మరి ప్రియులు దైవజనులు జాన్ పాస్టర్ గారు ఆ ప్రాంతంలో పరిచయం అవటం, అంతేకాదు అంత నమ్మకమైన తమ్ముడిని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కనీసం ముఖంలో కూడా ఆ భావాలు కనపడం. స్తోత్రం చెప్పండి. సంతోషంగా మరి అక్కడ బర్మా కాలనీలో పరిచర్య, బర్మా క్యాంప్లో పరిచర్య చేస్తున్నప్పుడు చెప్పినట్టుగా మేము కలుసుకోవటం జరిగింది. ఈరోజు వాస్తవంగా మరి ఇంతమంది దైవజనుల మధ్యలో నేను వాస్తవంగా వాక్యం చెప్పడానికి కాదండి, తమ్ముడు కలుసుకోవటానికి, దైవజనులు అందరితో సహవాసం చేయటానికి, మీ అందరితో కలిసి రీతిగా సంతోషించడానికి నేను ఇక్కడికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. మీకు సంతోషంగా లేదా? ఎంతమందికి సంతోషంగా ఉంది? అవునా? నిజమే. దైవజనుల జీవితాలు కత్తి మీద స్వాములు లాంటి. ఆ పెద్దవాళ్ళు సామెతలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా అవి ఆ మాటలు అక్షరాల నెరవేరే మాటలు అవి. నేను దాదాపు 19వ సంవత్సరంలో ఒక పల్లెటూరులో సువార్త ప్రకటించడానికి, వాక్యం చెప్పడానికి ఒక సంఘం వాళ్ళు పిలిస్తే ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా ముందు ఒక దైవజనులు ఆయన వాక్యం చెబుతున్నారు. నేను ఇలాగ అయ్యగారులాగా కూర్చొని ఉన్నాను. ఆ దైవజనుడు వాక్యం చెప్తూ మధ్యలో విపరీతమైనటువంటి దగ్గు వచ్చేస్తుంది. దగ్గుతున్నాడు. ఆ జేబులోంచి ఆ తెల్లటి కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ మళ్ళీ జేబులో పెడుతున్నాడు. నేను చూసేటప్పటికీ ఆ తెల్ల కర్చీఫ్ నిండా నోట్లోంచి ఎర్రటి రక్తం పడిపోతుందండి. భయం వేసింది. నేను ఎప్పుడు ఇలాంటి దృశ్యం చూడలేదు. యవనస్తుడుకున్నాను. చాలా భయం అనిపించింది. కాసేపటికి ఆ దగ్గు విపరీతం అయిపోయిన తర్వాత ఇక ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. ఇంచుమించు 30,000 మంది ప్రజలు ఉన్నారు సభలో. 30,000 మంది సభలో ఆ పెద్ద ఎంత ఎత్తుందంటే స్టేజీ ఎక్కడానికి 2-3 పట్టుకొని ఎక్కించారు. అలాంటి స్టేజ్ మించి పక్కకు వచ్చి ఆయన విపరీతంగా దగ్గుతుంటే కండలుగా రక్తం పడిపోతుంది నోట్లోంచి. గబగబా సంఘంలో ఒక పెద్ద వచ్చి, అయ్యా పరిస్థితి బాగాలేదు, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. నా యవన కాలంలో నా హృదయంలో పడిన ముద్రల గురించి మీకు పంచుకుంటున్నాను. అసలు దైవ సేవకుల జీవితాలు ఎట్లుంటాయి చాలామందికి తెలియదు. అందంగా మేము చక్కగా కనబడుతుంటాం, కానీ ఆ వెనకాల ఉన్నటువంటి ఆ పునాదులు, వెనకాల దేవుడు వేసిన ఫౌండేషన్స్ ఉన్నాయి చూసారా, అవి ఎంత పటిష్టంగా ఉంటాయి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఒకటే ఈ ప్రజలందరినీ చూపిస్తూ ఆయన అన్నారు, ఇంకా నా ప్రసంగం అవ్వలేదండి అన్నాడు. ఈ పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చి, చస్తావయ్యా నువ్వు వల్ల వాక్యం చెప్పి, వయసులో పెద్దోడండి, చస్తావయ్యా అన్నాడట. వెంటనే మైక్లోనే అనేసాడు గబగబా, నేను చచ్చిపోయినా పర్వాలేదు సార్, ఇన్ని వేల మంది ప్రజల కొరకు ప్రభు నన్ను నమ్మి ఇక్కడికి పంపించాడు. ఆ ప్రజలకు సువార్త చెప్పాల్సిందే. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ వాక్యం చెబుతూ స్పృహ తప్పి పడిపోయాడు.
ఆయన అర్ధరాత్రి పల్లెటూర్లలో మీటింగులు మీకు తెలుసు, మీటింగ్ అయ్యేసరికి 12 గంట అయిపోద్ది. ఆ రాత్రి వేళ 8 మైళ్ళ దూరం ట్రాన్స్పోర్ట్ లేదు ఆ ఊరికి. ఎడ్ల బండి మీద ఈయన్ని స్పృహ తప్పిన ఆయన్ని వేసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ గారు నాడి చూసి వెంటనే చెప్పాడు, ఈయన తీసుకెళ్ళిపోండి, దాదాపు అర్ధగంట క్రితమే ఇతడు చచ్చిపోయాడు అన్నాడు. ఈ విషయం 2వ ప్రసంగంలో ఉన్న వాక్యం చెప్పుకుంటున్నాం. కాబట్టి నా సేవ ప్రారంభం యవ్వన కాలంలో ఆ దృశ్యం నా హృదయాన్ని ఎంత పటిష్టపరిచిందంటే, సేవ చేస్తే ఇలాంటి సేవ చేయాలి. స్తోత్రం కలుగును కాక. ప్రాణాల మీదకు వచ్చినా కూడా మొక్కవోని విశ్వాసంతో, ధైర్యంతో వెనక్కి తిరిగి చూడకుండా చేసే సేవ. దేవుడికి స్తోత్రం. దేవుడు రాత్రి మాకు ఆ విషయం తెలిసినప్పుడు మేము చాలా ఏడ్చాము, కానీ ప్రభువును స్తుతించాం. ఆయన ఎంత అదృష్టవంతుడంటే వాక్యం చెబుతూ 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 ఇక్కడ కళ్ళు మూసాడు, యేసయ్య ఒళ్ళో కళ్ళు తెరిచాడు. స్తోత్రం కలుగును కాక. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లించాం. ఈ లోకంలో చాలా మంది అనుకుంటుంటారు గొప్పగా బ్రతకాలి. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు డబ్బుతో బ్రతకాలి. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు స్టేటస్ ఉండాలి. నేను చెప్పనండి, దేవుని హృదయంలో దేవుడు మనకు చోటు ఇచ్చాడు. స్తోత్రం కలుగును కాక. అర్హతలు లేవు, అందం లేదు, చదువు లేదు, ఏమండి ఏదో కొంతవరకు చదివాం. మన జీవితంలో ఏ ఎన్నిక లేకుండా ఎన్నుకున్న ప్రభు ఆయన. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఒక మాట చెప్పండి, ఆ మాట మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దాని అర్థం ఏంటో తెలుసా? అడవికి మృగరాజు సింహం, అంతేనా? అడవికి మృగరాజు, రాజు సింహం. ఏమండి సింహం ఎట్లా ఉంటుందంటే, వృద్ధ సింహాలు చూస్తారు మీరు అరణ్యంలో, వృద్ధ సింహాలు కూడా ఆ దర్పం తగ్గదు నడుస్తుంటాయి. స్తోత్రం కలుగునుగా. దానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ లోకంలో దానికి ఇవ్వబడిన స్థానం అది. కానీ ఈ లోకంలో దేవుడు మనల్ని ఎవరితో పోలుస్తున్నారో తెలుసా? ఎవరు యేసు రక్తములో కడగబడి ప్రతి పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి, ఏమండి యేసయ్య అగ్ని చేత కాల్చబడతారు, వాళ్ళు నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడతారు. ఆమేన్, 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 ఆమేన్. ఓ హల్లెలూయా. నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఏమండి ఈ లోకంలో ఒక పరిశుద్ధుడు లోకాన్ని శాసించగలుగుతాడు. ఏమంటే ఒక పవిత్రుడు లోకంలో పాపాన్ని ఎదిరించి బ్రతకగలుగుతాడు. ఏమంటే పాపం చేసి సైతాను చేతులు కట్టుకొని తలంచుకొని బతికేవాడు, వాడు ఎంత గొప్పోడైనా లోకానికి గొప్ప, కానీ పరలోకానికి పనికిరాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? దేవుడు ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమండి గట్స్ ఉండాలి ప్రభు కొరకు బ్రతకాలి అంటే. దేవుడికి స్తోత్రం. అది ఆయన యూదా గోత్రపు కొదమ సింహము. స్తోత్రం. ఆయన పిల్లలమైతే మనం ఏమవుతామో తెలుసా? వారసులం అవుతాం. ఆ మాట చెప్పండి అందరూ, ఇంకోసారి చెప్పండి. డబ్బు పంచుకోవటానికి కాదు, ధైర్యాన్ని పంచుకోవటానికి, ప్రభువులాగా బ్రతకటానికి. దేవుడికి స్తోత్రం. అయ్యగారు జాన్ గారికి ప్రత్యేకంగా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో అయ్యా రండి, వందనాలు. వండర్ఫుల్, వండర్ఫుల్. గొప్ప గొప్ప దైవజనులందరినీ ఇక్కడ చూస్తున్నాం మేము. దేవుడికి మహిమ కలుగును గాక. రండి, అరుణ్ పాలయ్య గారు ముందుకు వచ్చేస్తారు. చప్పట్లు కొడుతూ దైవజనులను పొందుతాం. రండి, దేవుడికి స్తోత్రం. ఈరోజు పరలోకం అంతా చప్పట్లు కొడతా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం కలుగును గాక. రైట్, రైట్. ఓకేనండి. ఈ రోజున నీతిమంతులుగా ఉచితంగా మనం తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. రైట్ అండి. అమ్మగారు ఎక్కడ ఉన్నారు? నేను చూడలేదు, అదే చూస్తున్నాను ఇందాక నుంచి. ఎక్కడున్నారా? అమ్మ లేవద్దు, మీరు కూర్చోండి. 30 సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మ మీరు బాధలు వినబడ్డారో కానీ మీ ధైర్యానికి మాత్రం మా హ్యాట్స్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ అండి. చూడండి అమ్మగారు ఎంత చిరునవ్వుతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ. ఏమండి ప్రభు 14-22 అపోస్తల కార్యాల్లో మీకు తెలుసు కదా, మనం అనేకమైన శ్రమలను అమ్మ కూర్చోండి.
అనేకమైన శ్రమలను అనుభవించి తీయకుండా చెప్పలేరా? అది నా వాక్యం కాదు. చెప్పండి, పోనీ తీసి చెప్పండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసంలో స్థిరంగా ఉండండి. మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నాన్న చూడాలి, నాకు టైం చెప్పారు, టైం కూడా నాకు తెలుసు, అన్ని విషయాలు మాట్లాడాను. ఆన్ టైం మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఎవరికి సంతోషంగా లేదా? రాత్రంతా ఉంచాలో చెప్పండి. సామో ఓకేనండి. గమనించండి, అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప సందేశం ఇస్తున్నాడు శిష్యులతో. మనము అనేకమైన శ్రమలను అనుభవించి బై ఎక్స్పీరియన్స్. ప్రతి శ్రమ విశ్వాస జీవితంలోనికి రావాలి. అదేంటి సార్, ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లల్ని దేవుడు దీవించును గాక, మీ పిల్లల్ని పిల్లల్ని కూడా దీవించును గాక. అట్లాగంటే పోతాం కదా సార్. మీరేంటి శ్రమలు అంటారు? నేను ఒకటే చెప్తాను, యేసు ప్రభువుని నమ్ముకునేవాడు పిరికోడు అయ్యి ఉండకూడదు. ఆమె చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకునేవాడు ధైర్యవంతుడై ఉంటాడు. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఊరికే అది ఇది కోరుకునేవాడు నిలబడలేడు. ఆ కోరిక తీరిపోద్ది, 4 రోజులు పోతాయి, మళ్ళీ ఏదో సమస్య వస్తుంది, మళ్ళీ లోకంలో కలిసిపోతాడు. మన పునాదులు అవి కాదు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జానయ్య గారి గురించి నాకు అన్ని బాగా తెలుసు కాబట్టి. ఆయన ఎన్నో శ్రమలు పడుతూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని, ఏమండి దాన్ని ఏమంటామంటే ఆకలి దప్పుల కోరుస్తూ పరిచర్య ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం. ఆయన పిలుపున్న వాళ్ళు వేరేగా ఉంటారులేండి, మీకు తెలియదు ఎలా ఉంటారన్నా. వాళ్ళు వేరేగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. స్తోత్రం కలుగునుగా. ఏమండి చాలా సందర్భాల్లో ఈ రోజున ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లా. మొట్టమొదట వాళ్ళు శిష్యులు అంటే యథా గురు తథా శిష్య అంటారు కదా. గురువుగారు తెల్లబట్టలు వేసుకుంటే శిష్యుడు తెల్లబట్టలు వేసుకుంటాడు. గురువు గారికి ఆవకాయ బద్ద ఉంటే, ఆవకాయ మొక్క ఉంటే చెప్పలేండి. శిష్యుడు కూడా అంటే గురుగారు ఎలాగుంటే యథా గురు తథా శిష్య. ఇప్పుడు శిష్యులు అంటే ఎవరు తెలుసా? యేసుప్రభు శిష్యులు మామూలు వాళ్ళు కాదండి. అన్ని వదిలేసుకొని వచ్చిన వాళ్ళు వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఆశించని వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఆ శిష్యుల మనస్సుల్ని దృఢపరుస్తున్నాడు పౌలు గారు. ఈ రోజున మీ కుటుంబాల్లో నువ్వు ఒక తండ్రి అయితే నీ భార్యని, నీ బిడ్డల్ని నువ్వే బలపరచాలి. నువ్వు ఒక తల్లివైతే నీ భర్తని, నీ బిడ్డల్ని నువ్వే బలపరచాలి. ఒకవేళ నువ్వు ఒక అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నయ్యగా మొదట గృహములో రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు మాత్రమే గృహాన్ని బలపరచగలుగుతావు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడు శిష్యుల్ని మనస్సుల్ని దృఢపరుస్తూ అంటున్నాడు, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మీలో అందరికీ తెలుసు, నాన్న ఇటు చూస్తున్నారు, అందరు నా వైపు చూస్తున్నారా? బాగా చూడండి, అట్లా కళ్ళు వస్తున్నారా? ఓకే, గురువుగారి వైపు చూస్తూ ఉంటేనే వాక్యం వస్తుంది, స్కూల్లో చదువు వస్తుంది. ఓకే ఓకే చూడండి. ఏమండి, పరలోక రాజ్యంలో ప్రవేశిద్దామని వచ్చినటువంటి మనం విశాల మార్గాన్ని కాళ్ళతో తొక్కొచ్చేసాం. దేవుడికి స్తోత్రం. నాకు అక్కర్లా విశాల మార్గం. లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి విశాల మార్గం, ఇంకోటి ఇరుకు మార్గం. ఏది కావాలని వచ్చారు మీరంతా? కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి, మీ పక్కలతో చెప్పండి. నేనే కావాలని వచ్చానని చెప్పండి. ఇరుకు మార్గం నేనే కావాలని వచ్చాను చెప్పండి. నేనే కావాలని వచ్చాను. ఎవరున్నారు ఆ మార్గంలో? నా యేసయ్య ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇరుకు మార్గంలో నా నాయకుడు ఉన్నాడు. ఇరుకు మార్గంలో నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు. దేవుడి స్తోత్రం.
ఇరుకు మార్గంలో సర్వస్వాన్ని నా కోసం విడిచిపెట్టుకొని రిక్తుడుగా మిగిలిపోయిన నా ప్రభు ఉన్నాడు. ఏమండి, ఆ మార్గంలో నడుచుకునేవాడు ఆయన్ని వెంబడించును గాక, ఆయన్ని చూస్తూ నడుచును గాక. ఇప్పుడు ఇరుకు మార్గంలో నువ్వెందుకు వచ్చావు అంటే నీకు నువ్వుగా, నాకు నేనుగా ఒప్పుకొని వచ్చావు శ్రమలు అనుభవించడానికి. స్తోత్రం. అని చాలా మంది క్రైస్తవులకి ఇది అర్థం కావట్లా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? 7 సార్లు ప్రభువుని నమ్ముకున్నాక ఇరుగ్గా ఉంది. హలో, వచ్చిందే ఏ మార్గం? మరి ఇరుకు మార్గానికి వచ్చి ఇరుకు మార్గం ఎట్లా ఉంటుంది? ఇరుగ్గానే ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. ఇరుకు మార్గాన్ని కోరుకున్నాడంటే అర్థం ఏంటంటే ధైర్యవంతుడని. స్తోత్రం. ఇరుకు మార్గాన్ని కోరుకున్నాడంటే గట్స్ ఉన్నాడని. స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఈ రోజున ప్రపంచంలో ప్రజలు పాపం చేయటానికి ఎంత విశాలంగా ఉండే మార్గాన్ని కోరుకుంటుంటే, నువ్వు నేను కావాలని పాపాన్ని జయించి పాపాన్ని విడిచిపెట్టి పాపానికి బెదరకుండా యోసేపులాగా నా ప్రభు ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను అని ఒక్కడినైపోయినా కూడా, ఒక్కదాని వైపోయినా కూడా ఇప్పుడు ప్రభువును వెంబడించుకుంటూ వచ్చేసాం మనం. స్తోత్రం కలుగును గాక. ఏమన్నా ఆ రోజు యేసు ప్రభుని వాళ్ళందరూ చూశారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, సమరయులు, ఎస్సడీయులు, రకరకాల ప్రజలు చూశారు. అరే, ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం, లోకము ఆయన వెంట వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగునుగా. లోకం ఎవరి వెంట వెళ్ళిపోతుంది చెప్పండి? ఎవరి వెంట? అవునండి. ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎంతమంది హతసాక్షులు అయిపోయారు, ఎంతమంది వారి జీవితాల్లో ఏమండి ప్రాణాలు పోగొట్టుకున్నారు, అయినా కూడా ఏ మార్గంలో వెళ్ళారు తెలుసా? రండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఈరోజు రాత్రి స్తుతి కూడికలో ప్రభు మనల్ని దీవించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 11వ అధ్యాయం. దయచేసి చూడండి. 11వ అధ్యాయంలో 35వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 35వ వచనం. స్త్రీలు మృతులైన 32 చదివేస్తారా అయ్యా? ఇంకేం చెబుతాను? నేను చాలా చెప్పాను, ఇంకేం చెబుతాను అంటున్నాడు పౌలు గారు. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి. ఎవరు ఇందులో బారాకు ఉన్నాడా? బారాకు ఉన్నాడు అండి. ఎంతమంది ఒకసారి చేతులు ఇలాగ అనండి. అంటే మీకు అర్థమైందని నాకు అర్థం అవుతుంది. మీరు అలా ఉంటే మీకు అర్థం అవట్లేదని నాకు అర్థం అవుతుంది. ఓకేనా? బారాకు ఉన్నాడు అండి. గిద్యోను ఉన్నాడు అండి. అవునా? గిద్యోను పిరికోడా ధైర్యవంతుడా? అబ్బా, భలే చెప్పారండి. ఎందుకంటే ప్రభు అనేదాకా తాను ధైర్యవంతుడనే సంగతి తనకు తెలీదు. వాస్తవంగా ఆ గోధుమలు చాటును దొల్లగొట్టుకుంటున్నాడు, గానుగు చాటును కూర్చున్నాడు. అందరూ సోమరోళ్ళలాగా ఉంటే, ఏమన్నా అందరూ స్వార్థాన్ని కోరుకుంటుంటే, అందరూ పిరికోళ్ళలాగా బద్ధకంతో ఉంటే, గిద్యోను ప్రాణాలకు తెగించి మిద్యానీయులు మిడతల దండులాగా ఉంటే కళ్ళు గప్పి వెళ్ళగలిగాడు పొలంలోకి. స్తోత్రం చెప్పండి. ఇంటి పక్కన కాదు, గానుగా ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఎలా చెప్పండిరా? పొలంలోకి వెళ్ళగలిగాడు. ఎలా వెళ్ళాడు? ఎంత సాహసం అండి గిద్యోనికి. అసలు గిద్యోన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది, he was selected one. హల్లెలూయా. అతడు నియమించబడినవాడు, ఎన్నుకోబడినవాడు, ఏమండి ఏర్పరచబడినవాడు. ఈరోజు నేను చెప్పనా, పరలోకం ఇప్పుడు మనల్ని చూస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. నేను కూర్చున్న వెంటనే ప్రభుని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ పరలోకాన్ని తెరిచి ఉంచినందుకు నీకు వందనాలు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఎక్కడ కలుసుకుంటారో వాళ్ళని చూస్తూ ఉండటం ఆయనకి ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ 2 3 ఆయన నామంలో కూడి ఉంటారు. ప్రార్థన కూడా లేదు అక్కడ, అది కంఠస్థం పెట్టుకోండి. ఎవరి కంఠతో వచ్చిన వాళ్ళే తప్పు చెబుతుంటాం కొన్నిసార్లు. ఎక్కడ కూడి ఉందిరో అక్కడ ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నా ఆయన ఆకాశమును వంచి మేఘముల మీద దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ తెరవబడినటువంటి ఆకాశం, నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ రాత్రి వేళ
జాన్ గారి సాక్ష్యము సువాసనలాగా పరలోకానికి ఎక్కి వెళ్తూ ఉండగా దూతల హర్షధ్వానాల మధ్యలో ప్రభువైన యేసు బహుశా ఎవడి ఎంత దాన్ని ఏమంటామంటే మందహాసం చేస్తా చూస్తుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లలు తెగిస్తూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలు నిలబడుతూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలు ఏమండి నడిచి వెళ్తూ ఉన్నప్పుడు విస్మయం ఉంటుందంటే లోకమంతా. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మీరు గమనిస్తే దేవుడు వారిని ఎందుకు అట్లా ఉంచాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. వారి జీవితాల్లో మీకు అందరికీ తెలుసు 3 రకాల శ్రమలు, శోధనలు మనం చూస్తాం. సమయం తక్కువ ఉంది, మీకు అందరికీ వాక్యం బాగా తెలుసు. నేను అవుట్లైన్స్ మాత్రం చెబుతాను, మీకు అర్థమైపోద్ది సులభంగా. 3 రకాల శ్రమలు. ఒకవేళ క్రైస్తవ విశ్వాసుల జీవితంలో శ్రమలు వస్తే మొట్టమొదటిది పాపం చేసినందువల్ల వస్తుంది. అలాగని ఎవరికైనా శ్రమ వస్తే వాళ్ళు పాపం చేసి ఉంటారేమో అంటే మనం పప్పులో కాలేసినట్టే. స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా, చాలా మందికి వచ్చే శ్రమలు ఇవి కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ రోజుల్లో పాపం కావాలని చేసే విశ్వాసులు లేరు. ఆమెన్ చెప్పండి. మీరు చెప్పండి, ఎవరైనా నేను ప్రభువుకు దూరం అయిపోతాను, అందరిలో చెడ్డ పేరు తెచ్చుకుంటాను, నాకు పాపమే ఇష్టము అనే క్రైస్తవులు ఉంటారా? హలో బ్రదర్స్ చెప్పండి. చాలా మంది చెబుతున్నారు. ఉంటారండి? నిజంగా ఒకవేళ ఎప్పుడైనా విశ్వాస జీవితంలో ఒక్క అంగుళం జారితే గించుకుపోతుంటాం. మనం ఎగబాకటానికి ప్రయత్నం చేస్తాం. కొండ మీదకి ఎక్కుతున్నాం, గబక్కన కాలు జారింది, వదిలేసి కిందకు వచ్చేస్తామా? ఏం చేస్తాంరా? ఎగబాకటం. ఎక్కడం కూడా కాదు. ఎగబాకడం అంటే అర్థం ఏంటంటే పొట్ట, గుండెలు ఇవన్నీ రాసుకుపోతుంటాయి, రక్తాలు కారిపోతుంటాయి. మోకాళ్ళతో ఎలాగో పట్టుకొని ఆ పేటును పట్టుకొని ఏదోలాగున పైకెక్కేసేయాలి. దేవుడికి స్తోత్రం. అది ఆ స్టేట్ లో ఉన్నారు విశ్వాసులు ఈ రోజున. ఆమె చెప్పేసుకోండి, శభాష్ అనుకోండి. ఇలా దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిజమేనండి. మీ దగ్గర, నా దగ్గర ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన చేసే పని ఏంటో తెలుసా? మనకి ఏదో రకంగా అది తెలియజేసి, ఇందాక దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, యుక్తంగా ప్రార్థన చేయటం తెలియదు కానీ ఎలాగోలా నోట్లో 4 మాటలు ఉంచి ఆ మునిగిపోతున్న పేతురుని పైకి లాగేశాడు. స్తోత్రం కలుగునుగా. ఎవరైతే ఈ రోజున కొంచెం నామకార్థం అవ్వబోతూ ఉన్నారో, ఎక్కడో చోట ఒక దర్శనం, ఎక్కడో చోట ఒక ప్రత్యక్షత, ఎక్కడో ఒక చోట ఒక రెవల్యూషన్, ఎక్కడో ఒక చోట చిన్న సమస్య పైకెక్కేస్తున్నాం. స్తోత్రం కలుగునుగా. రెండో విషయం చెబుతున్నాను. మొదటిది పాపం అయితే, రెండవది తల్లిదండ్రుల పాపాలు. తల్లిదండ్రులు చేసిన పాపము 3 లేక 4 తరాలు వస్తుంది అని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం, ఈ పాత నిబంధన గ్రంథ పాఠాలు చదువుతుంటే మనకి చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. ఇకపోతే ఆ తర్వాత చట్టం మారింది. ద్రాక్ష పళ్ళు ఎవరు తింటారో గట్టి చెప్పాలి సార్, వాళ్ళ పళ్ళే మీరు తింటుంటే నా మొహం కూడా మారిపోద్ది. మీరు కావాలంటే చూడండి. అర్థమైందా మీకు? నిజమేనండి. ద్రాక్ష పళ్ళు ఎవడు తింటే వాడికే పులుపుగా ఉంటుంది. కాబట్టి ఎవరు పాపం చేస్తే వాడికే శిక్ష. కానీ అదే సమయంలో ఈ రోజున అనేక మంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, తిండిబోతులుగా భయంకరమైన వ్యసనాలకి, మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. తప్పు చేసేది ఒకడే, సిగరెట్ తాగేది ఒకడే, కానీ ఇంట్లో వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి. ఇంట్లో వాళ్ళు పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతమంది ఈ రోజున భయంకరమైన డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు నరహంతకులుగా మనశ్శాంతిని కుటుంబానికి ఇవ్వలేకపోతున్నారు. కుటుంబం అంతా నష్టపోతారు. అందుకే పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు అట్లా చెప్పాడు. మీకు అర్థమైతే తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల మీదకి తరతరాలు పాప ఫలితం రాకపోయినా దాని ప్రభావం పిల్లల మీదకి వస్తాం. రైట్ ఆర్ రాంగ్? గట్టి చెప్పండి. రైట్ అండి. 3వ చెప్పేస్తున్నాను. క్రైస్తవ విశ్వాసుల్ని పరిశుద్ధపరచటానికి శ్రమల్ని దేవుడు అనుమతిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చెప్పండి, అనుమతిస్తున్నాడు. ఒకసారి చెప్పండి. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? పర్మిషన్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యోబు మీదకి సమస్యలు వచ్చాయి, పర్మిషన్ ఇచ్చాడు. అది కూడా కండిషన్స్ అప్లై.
కాబట్టి రూపాయి చెల్లించండి, ఎల్సిడి పట్టుకెళ్ళండి. చక్కలు గుద్దుకొని మనం వెళ్ళిపోయాం అనుకోండి, బాబు చిన్న స్టార్ పెట్టి కింద రాసాం చిన్న అక్షరాలు. మహా తెలివైన వాళ్ళు అంటే అదే కండిషన్ సప్లై. ఏమండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుడు ఆ జ్ఞానం అంతా బైబిల్లోనే ముందే చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమండి కండిషన్ సప్లై, ప్రాణాన్ని ముట్టుకోవటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగా. ఈ ప్రాణం ఎవరి వశంలో ఉందో తెలుసా? దానియేలు గ్రంథంలో బెల్షస్సరుతో దానియేలు చెబుతున్నాడు, నీ ప్రాణము సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో. స్తోత్రం కలుగునుగా. ఏమండి ఎవరి వశంలో ఉన్నాయి? నీ ప్రాణం దేవుని వశంలో ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి ఈరోజు రాత్రి నేను చెప్పనా, మా లాంటి దైవ సేవకుల జీవితాల్లో ఎన్ని ఉన్నాయో మీకు అర్థం కాదు. చెప్పినా అర్థం కాదు, తెలియదు కూడా. ఏమండి గిద్యోను ధైర్యవంతుడిగా కనబడుతున్నాడు, తర్వాత బారాకు పిరికోడుగా కనబడతాడు. నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అంటాడు. ఎవరితోటి? దెబోరా. ఆవిడేమంటుంది తెలుసా? బారాకు నువ్వు వెళ్తే నీకు విజయం ఇస్తాడు, ఒకవేళ నేను నీతోటి వస్తే ఘనత నీకు రాదు. అయినా సరే నువ్వు ప్రార్థనా పరురాలివి, నువ్వు ప్రవక్తివి, కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాతోటి రా అంతే. స్తోత్రం కలుగునుగా. ఒక పిరికోళ్ళ కనబడతాడు, కానీ బారాకులో ఉన్న ధైర్యం ఎంతో తెలుసా? కొన్ని వేల మంది సైనికులను పారద్రోలు వేస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఎవరి దైవజనుల జీవితాల్లో కొన్నిసార్లు పారిపోతున్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు అధైర్యపడుతున్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు కొంచెం తొణికినట్టు లేక బెడికినట్టు కనబడుతుంటది. కానీ ఈరోజు నేను చెప్పనా, పరలోకం అంతా దైవజనుడు పక్షంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల పక్షంగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున వినండి దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్పాను. ఈ దైవజనుల జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళందరి లిస్టు పక్కన పెడితే ఆ తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ మాట చదివేస్తారు గబగబా. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలను పొందుకున్నారు, సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి. ఎవరు చూడడానికి ఎలా ఉన్నారు వీళ్ళు? కొంచెం గట్టి చెప్పండి. బలహీనం అంటే ఏంటి? ఓపిక లేని వాళ్ళలాగా. ఏమంటే కొన్నిసార్లు వింత ప్రశ్నలు ఏంటి, దాన్ని ఏమంటామంటే అదేదో మర్చిపోయాను. ఏమంటే కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. ఏంటి అయ్యగారికి ఎలా జరుగుతుంది, ఏంటి అమ్మగారికి ఎలా జరుగుతుంది, ఏంటి అయ్యగారు పాపకి ఎలా జరిగింది? ఆ పాపను గుర్తుపట్టేసాను నేను. అమ్మ నువ్వు పెద్ద అమ్మాయి కదరా అన్న. అవును అయ్యగారు అంటుంది. చూడగానే గుర్తుపట్టాను. అమ్మగారిని కూడా గుర్తుపట్టాను. ఇప్పుడు గుర్తుపట్టాను. 30 సంవత్సరాలు అయిపోయింది. బాబుని కూడా గుర్తుపట్టాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనిస్తే విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మన వెనకాతలు ఏముంటాయో తెలుసా? దేవుని అదృశ్యమైన హస్తం. ఆమేన్ చెప్పండి. నేను చూడడానికి ఎలా ఉంటాం? కొంతమంది ఎలా కనబడుతుంటారు? బలహీనంగా కనబడుతుంటారు. కొన్ని వార్తలు వినబడతాయి, కానీ ఆ వార్తలు వినబడినా దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు? ధైర్యం ఇస్తాడు. బలహీనంగా ఉండి. ఎవడు పౌలు గారి గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బలహీనుడుగా కనబడతాడు, కానీ అతని ప్రసంగాలు కొరగానివి అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏమండి బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ఆ తర్వాత ఇంకా చదివితే రంపాలతో కోయబడ్డారు. అయ్యా చదవండి. స్త్రీలు తొందరగా చదివేసేయండి. మన పాఠం ముందుకెళ్ళిపోయి. రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, గొర్రెల చర్మాలు, మేక చర్మాలు, దరిద్రులై ఉండి అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో సంచరించారు. అట్టివారికి లోకము, గట్టి చెప్పాలి, అట్టివారికి లోకము. ఈ రోజున ఈ స్తుతి కూడికలో దేవుడు ఇక్కడున్న మన అందరితో మాట్లాడుతున్నాడు. మరి శ్రమలు, సమస్యలు, పోరాటాలు ఎందుకు అంటే క్రైస్తవ విశ్వాసుల జీవితాలు లోకానికి దేవుడు వేడుకగా చూపించబోతున్నాడు. ఆమెను చెప్పేసుకోండి, ఆమెను చెప్పుకోండి. నేను జస్ట్ చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, క్రైస్తవ విశ్వాసి లేక దేవుని బిడ్డ లేక దైవజనుడు, we are the representatives of God.
ఆమేన్. మీకు అందరికి అర్థమైపోయింది. రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధి. గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ప్రతినిధి అంటే అర్థం ఏంటంటే రీప్రజెంటేషన్ అంటే అర్థం ఏంటో చెప్పనా? తిరిగి ప్రత్యక్షపరుచుట. ఆమేన్ చెప్పండి. నీ గురువు ఎవరో, నీ దేవుడు ఎవరో, ఆయన పాపాన్ని ఎలా జయించాడో మీకు గుర్తుందా? యేసయ్య లోకంలో ఉన్నప్పుడు పేదోడా బాగా డబ్బున్నోడా? ఏమట్లా రాజుగారి ఇంట్లో పుట్టొచ్చుగా. మీకు అర్థమైందండి? పేదోడు. సరే, ఆ రోజుల్లో కరెంట్ ఉందో లేదో తెలియదు, పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ ఉందో లేదో తెలియదు, కొంత తెలియదు అన్నాను. ఓకేనండి. పోనీ స్నానం చేయాలి. ఎక్కడ స్నానం చేయాలి? బయట టవల్ కట్టుకొని తువ్వాలు కట్టుకొని స్నానం చేయాలి. నీళ్ళు ఎక్కడ పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు? నెత్తి మీద పెట్టుకోండి. ఏమంటే అక్కడికి వెళ్ళిపోయి చెయ్యాలి. తర్వాత ఇంట్లో ఒకడు కాదు 8 మంది ఉన్నారు. మొట్టమొదట పరిశుద్ధాత్మ వల్ల జన్మించినటువంటి యేసయ్య. స్తోత్రం. ఆ తరువాత యోసేపు మరియ సాహచర్యంలో చిన్నోళ్ళు పుట్టారు, తమ్ముడోళ్ళు పుట్టారు. వాళ్ళల్లో ఉన్నాడే యూదా, యాకోబు, ఇలా కొంతమందిని చూస్తాం. మీకు అర్థమైంది ఇక్కడ ఒక పెద్ద కుటుంబం చిన్న గదిలో. అందుకే కదా వాళ్ళు ఏం అర్పించడానికి ఆ గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ లేకపోవటం వల్ల గొవ్వల్ని పట్టుకొని పావురపు పిల్లల్ని పట్టుకెళ్ళి అర్పించారు. అంటే వాళ్ళు పేదవాళ్ళు అయితే అట్లా అర్పించారు. అదొక సిగ్నిఫికెన్స్, లేకపోతే అదొక ఇండికేషన్. ఆ రోజుల్లో అంత పేదవాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? యోసేపు గారు చెప్పండి. వడ్రంగం పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో పని అంతా ఎవరి మీద పడుతుంది? పెద్దోడి మీద. భలే చెప్పారు. మేము ఎక్కడ పడుతుంది? పెద్దోడి మీద పడుతుంది. తిట్లన్నీ ఎవరికి వస్తాయి? నాన్న చెప్పండి, తొందరగా చెప్పండి. పెద్దోడి మీదకి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా సరే దెబ్బలు ఎవరి మీద పడతాయి? పెద్దోడు కొడితే చిన్నోడు సెట్ రైట్, వీడి మీద ఒక్క దెబ్బ పడేసరికి పిల్లడు గబగబా అన్నం తినేస్తాడు, పుస్తకం తీసేస్తాడు. ఏమండి కదా? అంటే ఇప్పుడు ఇంట్లో దెబ్బలన్నీ ఎవరికి పడి ఉంటాయి? పెద్దోడికే. అపనిందలన్నీ ఎవరి మీదకి వచ్చి ఉంటాయి? మీ గురువు గారు ఏదో చక్కగా హాయిగా బ్రతికేసిన ఆయన కాదు. మన నాయకుడు ఊరికే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో సంపూర్ణమైన మానవుడుగా మాదిరిగా ఉన్నటువంటి వాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఈ రోజున ఎంతమంది పిల్లలు పాకెట్ మనీ ఇవ్వట్లేదు? లేకపోతే మా ఫ్రెండ్స్ చూడు ఎంత సెల్ ఫోన్ కొన్నారో. లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు గంజి నీళ్ళు తాగి వాళ్ళ చెమట రక్తం లాగా మార్చి, మనకు తెలుసు ఆ రూపాయి సంపాదించాలంటే వచ్చిన జీతాన్ని అసలు ఎన్ని భాగాలు చేసి ఎలా కట్టుకుంటున్నారో తెలియదు. తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎంత కష్టపడుతున్నారండి, ఎంత పోరాడుతున్నారు. నేను అంటాను, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అదే చెబుతున్నాను రా, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. ఆమె చెప్పండి, మళ్ళీ చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో ఏ బిడ్డ అయితే మొదట ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ బిడ్డ తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటాడు. బీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఏం చెప్పాను నేను? బీ గ్రేట్ఫుల్ టు హిమ్. దేవుడికి మొదట కృతజ్ఞత కలిగి ఉన్నాడు, అప్పుడు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటావు. కాబట్టి అప్పుడు నువ్వు ఆ గ్రాటిట్యూడ్ హృదయంలో ఉంటుంది. అప్పుడు ఆ ప్రేమ, మరిచిపోలేని ప్రేమ నీ హృదయంలో ఉంటుంది. చాలా మంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మీద ఎందుకు తిరగబడుతున్నారు? వాళ్ళకి అర్థం కావట్లా. ఎన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాల్లో గలాట్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, దెబ్బలాట్లు ఉన్నాయి. చెప్పుకోవడానికి చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాసులంగా చలామణి అయిపోతున్న మనం ఎంతమంది మీ పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు యొక్క పరలోకాన్ని ప్రతిబింబించే రిప్రజెంటేషన్ కలిగి ఉన్నాం మనం. నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. ఆమె చెప్పండి. మనం దేవునికి ఎవరు? ప్రతినిధులు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే ప్రభు ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు. అందుకేనండి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఏడవటానికి కూడా స్థలం లేకే తెల్లవారుజామునే అర్ధరాత్రి రాత్రి వేళ పక్కనే ఉండే కొండకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు.
అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం, తన తండ్రి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకునేవాడు. బైబిల్ చెప్తుంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడికి మహిమ కలుగునుగా. క్రైస్తవ విశ్వాసులు, ప్రభువును స్తుతించేవారు, గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ప్రతినిధులం. ఆ మాట చెప్పండి అందరూ. మనము, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఈ 3 ముక్కలు మర్చిపోకండి. నన్ను మర్చిపోయిన పర్వాలా, స్తోత్రం కలుగునుగా. ఏమండి, మనుషుల్ని గుర్తుపెట్టుకోలేకపోయిన పర్వాలా, దేవుని మాటలు గుర్తుండును గాక. మనం ఎవరో చెప్తారా? దేవుని ప్రతినిధులం. కాబట్టి ఎలా బ్రతకాలి? దేవుని ప్రతినిధులుగానే బ్రతకాలి. ఆమె చెప్పండి, ఎలా బ్రతకాలి? నీ గురువు సుఖాల మీద సుఖాలు అనుభవించిన వాడు కాదు, ఆయన కష్టాలను సైతం ఆస్వాదించినవాడు. స్తోత్రం కలుగునుగా. ఏమండి, కనీసం సిలువలో కూడా ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలా. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? అంత బాగున్నప్పుడు పవిత్రంగా ఉన్నాను సార్ అని చెప్పడం కాదు. నీ జీవితంలో శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, నలిగిపోతున్నప్పుడు, ఏమంటే ఎవ్వరికీ లేని కష్టాలు నీకే వస్తే సాతాను అడుగుతాడు, నీకే ఎందుకన్నా కష్టాలు? నువ్వు ప్రార్థన చేస్తావుగా. ఏమంటే అక్కడితో ఆగిపోదు. సాతాను అడిగిన ప్రశ్న మన మనస్సు అడుగుతుంటుంది. జానయ్య గారు ఎన్నిసార్లు అడుగుంటుందో. మన మనస్సు అడుగుతుంది. ఏం అడుగుతుంది తెలుసా? నీకే ఎందుకన్ని కష్టాలు? నువ్వు దైవజనుడు కదా, నువ్వు అన్నీ వదులుకొని వచ్చావు కదా, ఏమండి మరి అందరికంటే నువ్వు ఇంకా బాగుండాలిగా. చాలా మంది విశ్వాసుల హృదయాల్లో కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏమండి, యోబు జీవితంలో దేవుడు అనుమతించాడు. ఎందుకో తెలుసా? యోబే చెప్పేస్తాడు, నేను శోధించబడిన మీదట దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుని ఉద్దేశము శ్రమలు పెట్టడం కాదు, కానీ శ్రమల తర్వాత వచ్చే ఆ దిద్దబడే మెరుగులు ఉంటాయి చూసారా, ఆ మెరుగులు లోకానికి చూపించాలి. ఈరోజు ఈ రాత్రి స్తుతి కూటంలో వాక్యముతో పాటుగా అమ్మగారిని చూస్తే మనందరికీ ధైర్యం కలుగుతుంది. మీకు ఎవరికైనా ధైర్యం కలిగిందా? గట్టి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా కాదు, నేను అడిగింది ఏంటో చెప్పనా? ధైర్యం వస్తుందా మీకు ఎవరికైనా? ఇన్ని ఆపరేషన్లు అయినా కూడా గట్టి చెప్పండి. అమ్మగారు చూడండి ఎలా నవ్వుతున్నారు ఆవిడ. ఏమండి, ఇన్ని బాధలున్నా అయ్యగారి ముఖంలో ఆ నవ్వు బాల, గంభీరమైన ఆ ముఖంలో ఏమండి ఎంత దేవుని ప్రసన్నత. దేవుడికి స్తోత్రం. ఎన్ని కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎప్పుడో తెలుసా? మనం దేవుని ప్రతినిధులము అని గుర్తుపెట్టుకున్నప్పుడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇక రెండో విషయానికి వచ్చేస్తున్నాను. రండి, ఇక్కడే ఈ వచనాలు చదివి అట్టవారికి లోకము యోగ్యమైంది కాదు. అయిపోయిందా? మళ్ళీ ఇక్కడికి వద్దాం. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతారా? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. ఎక్కడా ఎక్కడా? గట్టి చెప్పాలి, ఇంకొంచెం గట్టి చెప్పండి. స్త్రీ సంఘముతో పోల్చబడింది. పరమగీతం అనేటప్పటికి చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే అది పరమగీతం కాబట్టి. పైకి చూడండి ఒకసారి. ఏం గీతం అది? పరమగీతం అంటే అర్థం ఏంటిరా నాన్న? పరలోకానికి సంబంధించిన పాట అది. భూమి మీద నీకేం అర్థం అవుతుంది, నాకేం అర్థం అవుతుంది. ఏమన్నా ఆ పాట తీసుకొచ్చేసి లోకానికి పోల్చేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. కుదరదు అట్లా. వినండి, మళ్ళీ ఎంత తెలివిగా పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతాన్ని తెచ్చిపెట్టాడో తెలుసా? ప్రసంగి గ్రంథం తర్వాత పరమగీతం పెట్టాడు. ప్రసంగిలో ఏముంటుంది నాయనలారా, భక్తులారా? ప్రసంగి గ్రంథం అంతా ఏముంటదండి? సమస్తము వ్యర్థము 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 అని చదువుతూ ఇప్పుడు పరమగీతాల్లోకి వచ్చినప్పటికీ ఇంకేది కుదరదు బాబు. లోకంలో నా దేవుడు ప్రేమకు మించింది లేదు. దేవుడికి స్తోత్రం. ఏమంటే ఇది పరమగీతం, పరలోకానికి సంబంధించిన గీతం. ఆ కోణంలో పరమగీతాన్ని చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. భక్తురాలు అంటుంది, ఏమంటుందో తెలుసా? నేను షారోను పొలంలో పూసే పుష్పం, పువ్వు అంట. ఏమంటే మనిషి జీవితం చెప్పండి మీరు దేంతో పోల్చబడిందో? గడ్డి ఎండును. గట్టిగా చెప్పాలి. మనం ఎవరు? ఎంతలో కనబడి కానీ ఇంకా బతికున్నాం. ఆమె చెప్తారు. హలో హలో హలో, మనం ఇంకా బతికున్నాం. గట్టిగా చెప్పండి. ఇంకా బతికున్నాం చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ పువ్వులు ఇంకా రాలిపోలా.
వాస్తవంగా పువ్వులు ఏమైపోవాలి? గట్టిగా చెప్పాలి. చాలా మంది ఏమైనా సొంత ప్రాణాలు ఈ లోకమే బతకాలి, అబ్బా ఇంకా బతకాలి బాబా, కళ్ళు కనపడతలేదు బాబా, ఏంటి పళ్ళు ఊడిపోయినాయి బాబా, నాకు ఇంకా బతకాలని ఒక ఆవిడ అంటుంది. ఇంకా ఇంకా బతకాలి ఎవడు మనిషి కోరిక. అందుకే ఆ కోరిక కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన కోరిక. మనుషుడు నిరంతరం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. అతడు పువ్వులాగా ఈ లోకంలో కనబడతాడు, కానీ కనబడినంత కాలం కూడా సౌందర్యాన్ని ఇచ్చే ఒక పుష్పములాగా ఉండును గాక. ఏమండి, ఈ పుష్పాలు రావాలంటే ఆ తర్వాత భలే రాశాడు, షారోను పొలంలో పూసిన పుష్పం నేను. రెండోది ఏంట్రా? లోయలలో. పద్మాలు ఎక్కడ పడతాయి? చెప్పాలి. లోయల్లో పడతాయి. 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 1. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఎవరి స్త్రీ అంటే సంఘం కదా. సంఘంలో అధిక సుందరంగా ఉన్నావు నువ్వు. ఓ స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడ ఉన్నాడు అని లోకం అడుగుతుంటది. అతడు ఎలా వెళ్ళాడు నాకు అర్థం కావట్లా అంటుంటది లోకం. లేక చెలికాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతుంటారు. ఇప్పుడు 2వ వచనంలో ఆమె సమాధానం చెబుతుంది, ఉద్యానవనానికి వెళ్ళాడు నా ప్రియుడు. దేవుడి స్తోత్రం. ఉద్యానవనములో మేపుటకు పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. ఎవరు ఉద్యానవనం? అది ఉద్యానవనం అంటే ఏం కాదండి, పువ్వుల తోట, పార్క్ అండి. చక్కగా అన్ని పువ్వులు పోస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏసైకి ఏమి ఇష్టం? మరి మనకేమి ఇష్టం? మనకు కూడా బీచ్కి వెళ్ళడం, పార్క్ ఇష్టం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. అవునా? కొంతమంది అడుగుతారు, డాడీ ఎప్పుడు అక్కడ తీసుకెళ్ళేంటి? మేము తీసుకెళ్ళలేము, ఎందుకంటే మన స్పెషల్ ఉద్యోగాలు మై. లోకంలో ఉద్యోగాలు 8 గంటలు తప్పితే 12 గంటలు సార్, మన 24 గంటల ఉద్యోగం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇప్పుడు గమనిస్తే ఉద్యానవనంలో ఒక ప్రియుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది స్త్రీ అనే సంఘము. సంఘము అనే ఉద్యానవనంలో ఏమండి ఇక్కడ పుష్పాలు స్పెషల్గా కొన్ని ఉన్నాయి. సంఘం అంతా పద్మాలు కాదు. ఏమండి, ఉద్యానవనం రకరకాల పువ్వులు ఉన్నాయి, కానీ ఇందులో స్పెషల్గా పద్మాలు ఉన్నాయి. ఈ పద్మాలు పుట్టే చోటు ఏంటో తెలుసా? లోయలు. లోయలలో పుట్టే పద్మాలు. నాన్న చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ? వెనకాల చెప్పండి. చెప్పండి, లోయలు ఎలా ఏర్పడతాయి? శాంతమ్మ గారు ఇంట్లోంచి బయటకు వచ్చిందంట. అర్ధరాత్రి తుఫాన్ వచ్చింది, ఇంట్లోంచి ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ పక్కన ఉన్న ఒక చిన్న కొండ లాంటిది మొత్తం కొట్టుకెళ్ళిపోయింది, చెట్లన్నీ పడిపోయి మొత్తం రోడ్డు అంతా గందరగోళంగా ఉంది. పెద్ద తుఫాన్ వచ్చింది, ఇక అసలు నడవటానికి దారి లేదు. తీరా చూసినప్పటికి పక్కన పెద్ద గొయ్యి ఏర్పడిపోయింది. ఆ ప్రాంతం అంతా చూస్తే ఏమనుకుంటుందంటే, అరే ఇక్కడ చక్కగా ఈ చెట్లు ఉండేవి, ఈ మొక్కలు ఉండేవి కదా, ఇదంతా పాడైపోయింది, ఇదంతా ఎప్పటికి సెట్ రైట్ అవుద్దో అనుకుందంట. కానీ కొద్ది రోజుల్లోనే ఆ లోయలాగా ఏర్పడిన దాంట్లోకి భూమి తిరగబడి సారం ఎక్కువైపోయి ఏమన్నా సారవంతమైన భూమిలో చక్కని పుష్పాలు వచ్చేసినాయి అంట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిందానికి 10 పుష్పాలు వచ్చినాయి. మీకు అర్థమైందా? లోయ అనేది కేవలం ఊరికే ఒక్క రోజులో జరిగేది కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో జరిగే ఒక ప్రక్రియ. లోయలు ఏర్పడాలి. అందుకే వారు నానాటికి అభివృద్ధి పొందుతారని చెబుతూ వారు బాగా లోయలో పడి వెళ్తూ ఆ లోయను జలమయంగా చేస్తారు. స్తోత్రం కలుగును గాక. అప్పుడేమవుతుందో తెలుసా? లోయలు సారవంతమైన లోయలు అయిపోతాయి. స్తోత్రం కలుగును గాక. గృహాల్లో అలాంటి లోయలు ఉన్నాయా? ప్రభువును స్తుతించండి. ప్రభువా, ఈ లోయ నా కోసమే. లోయ అనే పేరు ఎందుకంటే లోతు నుండేది. అది ఏమండి, లోతు నుండేది. ఈరోజు ఎంతమంది హృదయాల్లో మానని గాయాలు ఉన్నాయి? నీ బంధువులు చేసిన గాయాలు, నువ్వు అతిగా ప్రేమించిన వారు చేసినటువంటి గాయాలు, నువ్వు ఎంతమందికి ఉపకారం చేసావో, ఎంతమందికి అన్నం పెట్టావో, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసావో, ఎంతమందిని కళ్ళల్లో ఒత్తుల్లాగా పెట్టుకొని చూసావో తెలియదేనా? అంతేనండి. ఏమండి, ఎంతమందికి నువ్వు మానేసి వాళ్ళు బాగుండాలని కోరుకున్నావో ఈ రోజున అనేక మంది నీ మీద తిరగబడ్డారు.
పైకి నిన్ను ప్రేమిస్తున్నట్టున్నారు. డబ్బు ఉన్నప్పుడు ప్రేమించారు, అందం ఉన్నప్పుడు ప్రేమించారు, నువ్వు పనికొస్తావు అనుకున్నప్పుడు ప్రేమించారు. కానీ ఎప్పుడైతే నీ పరిస్థితి బాగలేదని తెలిసిందో మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. నీ గుండెలు అవిసిపోతాయి, కన్నీళ్లు కరుస్తావు, వేదన కలుగుద్ది. అరే ఇలాంటి వాళ్ళని నేను చూశాను. మనసు లోతుగా గాయమైపోద్ది. ఆ సమయంలో దేవుడు నీ వైపు ఆశగా చూస్తున్నాడు. అక్కడ పద్మాలు పుట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నా ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసా? సంఘాల్లో తిరుగుతూ ఉన్నాడు. నా ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసా? క్రైస్తవ కుటుంబాల్లో ఆయన నివాసం ఉన్నాడు. నా ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసా? ఈ రోజున సార్వత్రిక సంఘములో ఆయన పద్మాల్ని ఏరుకోవటానికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. ఆ లోకం అడుగుతోంది, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎటు తిరిగాడు? ఎందుకంటే ఆ ప్రియుడు నన్ను ప్రేమించే ప్రియుడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. గమనిస్తే రెండో విషయం ఏంటో చెప్పనా? మనము ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ రోజున మనం ప్రభువుని ప్రేమించగలుగుతున్నాం, కుటుంబాన్ని ప్రేమించగలుగుతున్నాం, తోటి వారిని ప్రేమించగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రేమను రుచి చూపించింది ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది. ప్రేమలో ఉండే ఒక అద్భుతమైన అంశం ఏంటో చెప్పనా? ఎదుటి వారి హృదయాన్ని అర్థం చేసుకుంటుంది. స్తోత్రం. ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థాన్ని కోరుకోదు, ఉపకారాన్ని కోరుకోదు. అపకారికి సైతం ఉపకారాన్ని చేసేది ప్రేమ. అంతేకాదు, ప్రేమ అవతల వ్యక్తి హృదయాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అవతల వ్యక్తి హృదయాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఒకవేళ ఆ ప్రియుడు ఎప్పుడైనా మనకు దూరంగా ఉన్నట్టు అనిపించిన, ఆ ప్రియుడు ఎప్పుడైనా ఇదేంటి నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ పోరాటం ఎందుకు వచ్చింది అనుకునే సందర్భంలో ఈ నీలో పరిశుద్ధాత్మ వల్ల ప్రోక్షించబడిన ప్రేమ శక్తి ఏంటంటే, ఈ ప్రేమ ఆ ప్రియుని హృదయాన్ని సైతం అర్థం చేసుకోగలుగుద్ది. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకేనండి భక్తులు రాశారు, అంతా నా మేలుకే. స్తోత్రం కలుగునుగా. ఇంకోసారి చెప్పండి, ఏంటిది? అంతా నా మేలుకే. మళ్ళీ చెప్పండి. ఒకసారి రవి తమ్ముడు ఇంట్లోంచి బయటకు వచ్చాడంట. వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళ ఇంట్లో చింత చెట్టు ఒకటి ఉంది. ఆ చింత చెట్టు మీద ఊరికే అతని దృష్టి పడింది. ఒక మైనా పిట్ట గూడు కట్టుకుంటాం. మీకు అందరికీ తెలుసు, గూడు కట్టుకోవటం అంటే గుడ్లు పెట్టడానికి ముందు పిట్టలు గూడు కడతాయి. గూడు కట్టుకుంటాం చూశాడు. అమాంతం చెట్టు ఎక్కాడు. రాక్షసుల్లాగా సగం కట్టుకున్న గూడును లాగేశాడు. పాప బిక్కుబిక్కుమంట ఏడుస్తూ చిన్న పెట్ట మైనా ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. రెండో రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వచ్చేటప్పుడు చూసేటప్పటికి మళ్ళీ దాని ప్రయత్నం మానలా, మళ్ళీ గూడు కడతాం. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాడు, ఆ గూడును లాగేశాడు. ఏమంటే పాపం ఆ పెట్ట ఏడుస్తూ ఏమీ చేయలేక నిస్సహాయంగా మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. మూడో రోజు వచ్చింది. మూడో రోజు కూడా మళ్ళీ గూడు కడతా ఉంది. మళ్ళీ చెట్టు ఎక్కాడు. కర్రతో మొత్తం దాన్ని తీసేసి కంప్లీట్ క్లీన్ చేసినంత పని చేశాడు. నాలుగో రోజు వచ్చింది. ఇక నాలుగో రోజున ఇప్పుడు చిన్న పిట్టమైన చింత చెట్టు మీద కట్టట్లేదు, కానీ పక్కనుండే ఒక పొన్న చెట్టు మీద గూడు కడతా ఉందంట. చూశాడు, తల పంకించాడు. వెంటనే దాన్ని చూసి మందహాసం చేశాడు, చిరునవ్వు నవ్వాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు సోమవారం రానే వచ్చింది. వచ్చేటప్పటికి చింత చెట్టును కొట్టడానికి గొడ్డళ్ళు, దాన్ని ఏమంటాం, రంపాలు పట్టుకొని మనుషులు వచ్చారు. బామ్మ అంటుందంట, ఒరే చింత చెట్టు పెరట్లో ఉంటే అరిష్టం రా, దాన్ని నరికేరా అని. ఈ విషయం ఎవరికి తెలుసు? రవికి తెలుసు, పెట్టకు తెలియదు. కాబట్టి పెట్ట దేని మీద గూడు కడుతుందండి? చింత చెట్టు మీద. రవికి తెలుసు కాబట్టి చింత చెట్టు మీద ఉన్న గూడుని అమాంతంగా ఒక రాక్షసులాగా లాగేశాడు. ఇప్పుడు ఈ చెట్టు ఎప్పుడైతే నేల కొరుగుతుందో అప్పటికి ఆ చెట్టు మీద పెట్ట గుడ్లు పెట్టింది. పిల్లల్ని పొదుగుతూ చక్కగా పిల్లలతో సంతోషంగా. స్తోత్రం కలుగునుగా. కొన్ని సందర్భాల్లో నీ గూడు చెదరగొట్టబడతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆశల సౌధాలన్నీ కూడా పేక మేడల్లా కూలిపోతూ ఉంటాయి. నువ్వు అనుకున్నది నీకు జరగదు. క్రైస్తవ విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక పద్మం. ఎవరి లోయల్లో పుట్టావు, దేవుడు నిన్ను ప్రత్యేకమైన పని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రేమతో ఆ గూడును చెదరగొట్టేస్తున్నాడు దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ కలుగును గాక.
బహుశా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. విశ్వాస జీవితంలో గూడు చెదిరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాస జీవితంలో గూడు చెదిరిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు కదలకండి, జాగ్రత్తగా వినండి. విశ్వాస జీవితంలో పిరికి వాళ్ళు, అధైర్యంలో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, పోరాటాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నీ దేవుడు నీ మేలు కొరకే ఆయన సమస్తమును జరిగించుచున్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. దైవజనుల జీవితాల్లో దేవుడు కొన్నిటిని అనుమతిస్తా ఉన్నాడు. పౌలు గారు ఏమంటాడో తెలుసా? మూడో విషయం పౌలు గారు ఏమంటాడో తెలుసా? మొదటిది ఏం చెప్పాను? మనం దేవుని యొక్క ప్రతినిధులు. చెప్పండి, ఇంగ్లీష్ లో ఏం చెప్పాను రా? రిప్రజెంటేటివ్స్. రెండోది ఏం చెప్పాను? దేవుని ప్రేమ. రెండోది ఏంటి చెప్పండి? అంటే నీకు కష్టాలు వస్తుంటే ప్రేమ ఉంది కాబట్టి ఆయన కష్టాల మధ్యలో నీతో ఆయన నుండి నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ఏమండి, తల్లికి 4 కూతుర్లు ఉన్నారనుకోండి, 3వ కూతురికి జ్వరం వచ్చింది. ఆ టైంలో అమ్మ ఎక్కడ ఉంటుంది చెప్తారా? 4 కూతుర్లు ఉన్నారండి, 3వ కూతురికి జ్వరం వచ్చిందండి. అమ్మ అహర్నిశలు ఎక్కడ ఉంటదిరా? జ్వరం వచ్చిన కూతురు దగ్గరే ఉంటది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు కష్టాల్లో ఉన్నారు, పోరాటాల్లో ఉన్నారు, నీ ప్రభువు నీ దగ్గరే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇంతకంటే ఏం కావాలి? ఏమండి, అలాగైతే ఏమండి సమస్యల్లో ఉండటం ఎంత సంతోషం, ఎంత మేలు. ఆ సమస్యలు మన మేలు కొరకే వచ్చాయి అని మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు ఈ రాత్రి ప్రభువుని స్తుతించుదుముగా. మూడో విషయంలోకి వచ్చేస్తున్నాను. మూడో విషయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు ప్రభువును స్తుతించాలి అంటే 50వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఆఖరు వచనంలో చాలా స్పష్టంగా మన దావీదు మహారాజు తెలియజేశాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం ఆఖరు వచనాన్ని చదివేసాడు. నానా చెప్పండి, గట్టి చెప్పండి, అందరూ స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఒక నిమిషం నానా, స్తుతియాగము ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యాగం అంటే ఏంటో తెలుసా మీకు అందరికి? స్తుతులు అంటే అందరికి తెలుసు. ఏమండి, స్తుతులు అంటే మనకి మేలు జరిగినప్పుడు స్తుతి కోటం. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఏం జరిగినప్పుడు నాన్న? మేలు జరిగినప్పుడు. కానీ భక్తుడు మేలు జరగనప్పుడు కూడా స్తుతి కూటం పెడుతున్నాడు. ఆ స్తుతి కూటానికి పేరేంటంటే స్తుతియాగం అర్పించే కూటం. దేవుడి స్తోత్రం. ఏంటి స్తుతియాగం? స్తుతియాగము, యాగం అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞం అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడున్న జంతువుని చంపి ఎవడి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి హిస్సోపు కుంచెతో బలిపీఠపు కొమ్ములకు చమిరి ఆ జంతువులో ఉన్న వేస్టేజ్ అంతా తీసి పాళెం వెలుపల పడేసి ఆ జంతువుని ముక్కలుగా పద్ధతి ప్రకారం కట్ చేసి దహన బలిగా బలిపీఠం మీద ఉన్న అగ్నిలో పెట్టి కాల్చివేయటం. మీకు అర్థమైతే ఈ రోజున దైవజనుల స్థానాలు అవి. దేవుడికి స్తోత్రంగా. దేవుడు ఎవరిని నమ్ముతాడో వాళ్ళని మాత్రమే ఈ పొజిషన్లోకి తీసుకొస్తాడు. వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్, అందరికీ కాదు. దే ఆర్ సెలెక్టెడ్ వన్స్. వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు. పౌలు శీలల జీవితాన్ని మీరు చూస్తే ఎవడు వాళ్ళ జీవితాల్లో చెత్తగొట్టి పడేశారు పౌలు గారిని 16వ అధ్యాయంలో. తీయక్కర్లా, మీకు తెలుసు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారంట. అది కూడా ఎక్కడో తెలుసా? లోపలి చెరసాల. అందరూ చెప్పండి, ఎక్కడ? లోపలి చెరసాల. మళ్ళీ చెప్పండి. అంటే ఏంటో తెలుసండి? నరహంతకుల్ని, కరుడు కట్టిన గజ దొంగల్ని బయటికి రాకుండా భూమికి 9 అడుగులు లోపల పెట్టేస్తారు. ఏమండి, కనీసం వాళ్ళకి ఒక చిన్న ఆ వెలుగు ర్యాక్ వస్తుంది అంతే. పౌలు శీలలు గజ దొంగల? పౌలు శీలలు ఏమైనా తప్పు చేశారా? లేదండి. న్యాయాధిపతులు బెత్తాలతో వారిని కొట్టారంట. అది ఇంటికి వెళ్ళాక చదవండి. బెత్తాలంటే మనం ఏమంటే ఎదురుబద్దలు అనుకుంటాం, ఇనుప చువ్వలవి. మీకు అర్థమైతే కోర్టులో ప్రూవ్ గల, కనీసం వాళ్ళు ఏం తప్పు చేశారని ఎవరిని అడగల. కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుదారుణ్ణి కూడా
ఏ ప్రశ్న అడగకుండా, విక్టిమ్ని ఏ ప్రశ్న అడగకుండా బెత్తాలతో కొట్టమని ఎలా ఆజ్ఞాపిస్తారు? ఏమంటే ఏ పీనల్ కోడ్ కానీ, ఏ సెక్షన్ కానీ, ఏ న్యాయస్థానాలకు సంబంధించిన పద్ధతులు కానీ దీనికి ఒప్పుకో, అసలు కొట్టకూడదు. అలాంటిది అన్యాయంగా దెబ్బలు తిన్నారు పౌలు శీలలు. నువ్వెందుకు అన్యాయంగా దెబ్బలు తింటున్నావు? మనసు అడిగి ఉంటుంది. ఇందాక చెప్పానే, ఎవడ మన మనస్సులు అడుగుతుంటాయి కొన్నిసార్లు. నేను ఎప్పుడో ఒకటే అంటానండి, బైబిల్ కూడా చెప్తుంది, జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే మనస్సును స్వాధీనపరుచుకున్నాడు. స్తోత్రం కలుగును. ఏమండి, యూదులైన ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా ఎరుకో కోటకోడలు పగలగొట్టారు, లేక ఆ ఓగు సీహోను వాళ్ళ రాజ్యాల్ని నేలమట్టం చేయగలిగారు. కానీ వాళ్ళ హృదయాల్లో సాతానుడు కట్టిన కోట గోడలు కూల్చుకోలేకపోయారు వాళ్ళు. అందుకేనండి కనాను దేశంలో ప్రవేశించాల. ఈరోజు రాత్రి స్తుతికోటంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అసలు నిన్ను నువ్వు జయించుకోవటమే అసలు సిసలైన యుద్ధం. నీ మనస్సును గెలవాలి. కృంగదేసే మనస్సు, ఏమండి, ఆ ఆగునిలోకి, సమస్యలోకి, బాధల్లోకి నిన్ను తోసుకొని వెళ్ళిపోతుంటే ఆ మనస్సును జయించగలిగితే అదే స్తుతి యాగం. స్తోత్రం కలుగును. ఏమండి, టైర్ పంచర్ అయిపోయింది, 5 మైళ్ళ దాకా టైర్ పంచర్ వేసేవాడు లేడు. కారు టైర్ పంచర్ అయిపోయిందండి, 5 మైళ్ళ దాకా పంచర్ వేసేవాడు లేడు. ఏమంటే ఆ టైంలో దేవుణ్ణి స్తుతించుడి, కారు గలైన పాట పాడుతున్నాడు అనుకోండి, మండు టెండలో ఆ పాట పాడుకుంటూ టైర్ దాన్ని ఇప్పుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు 5 మైళ్ళు ఏం చేయాలి? నడుచుకొని వెళ్ళాలిగా. అది నడుచుకొని వెళ్తా, ప్రభా ఏదో ఉద్దేశం ఉంది, ఖచ్చితంగా నువ్వేదో ఉద్దేశంతో నన్ను తీసుకెళ్తావు. దట్ ఈస్ నథింగ్ బట్ స్తుతి యాగం. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. పౌలు శీలల జీవితాల్లో అదే మనం చూస్తాం, పేతురు జీవితంలో అదే మనం చూస్తాం, అపోస్తలుల జీవితాల్లో అదే మనం చూస్తాం, ఏమంటే విశ్వాస వీరుల జీవితాల్లో అదే మనం చూస్తాం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు కోరబడుతూ ఉన్నారు. ఏమంటే వాంటెడ్ రిప్రజెంటేటివ్స్, ఏమంటే వాంటెడ్ ప్రేమ కలిగిన వాళ్ళు, వాంటెడ్. మూడోది ఏంటి చెప్పాను? స్తుతియాగం చేసేవాళ్ళు. గట్టి చెప్పండి. వీళ్ళ కోసం ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఆమె చెప్పండి. పరలోకం ఈ రోజున చూడగోరుతోంది. ప్రపంచం ఈ రోజున చూడగోరుతోంది. ఎవరినో తెలుసా? పిరికి క్రైస్తవుల్ని కాదు, ప్రభు కొరకు రోషం కలిగి సింహాలకి ఎరగా వేస్తున్నా కూడా సంతోషంగా వెళ్ళిపోయారే అలాంటి వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2012 సంవత్సరం డాక్టర్లు పరీక్షించి చెప్పారు, మీ వెన్నుపూస 4 చోట్ల పెరిగిపోయింది. నా వెన్నుపూస మీదిగా ఎన్ని చోట్లండి? అప్పటికే కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగేశాను. ఎవరైనా తర్వాత డాక్టర్ చెప్పింది, రాయవెల్లూరు నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ రంగనాథం గారు, డాక్టర్ రంగనాథం, ఆయన వెన్నుపూస నిపుణుడు. ఆయన ఇంటికి వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, సార్ ఐఎమ్ వెరీ సారీ, జీవితంలో మళ్ళీ మీరు ప్రయాణం చేయలేరు, మీరు పడుకునే ఉండాలి మంచం మీద, కాళ్ళు పడిపోవచ్చు, చేతులు పడిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. వెంటనే ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి వేళ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ప్రసన్నత నన్ను తాకింది. ఎంత అద్భుతంలో చెప్పిన, ఆఫ్ కోర్స్ నాకు ఇప్పుడు వెన్నుపూస ప్రాబ్లం ఉంది, కానీ నిలబడి ప్రసంగం చేయగలుగుతున్నాను. స్తోత్రం కలుగునుగా. మళ్ళీ కొన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో మేము బలహీనులుగా ఉండి కనబడతాం, కానీ బలహీనులుగా ఉండి బలపరచబడతాం. ఆమె చెప్తారా? ఏమండి, నీ పడవ నీళ్ళతో నిండిపోద్ది కానీ అది మునిగిపోదు. మరి దాని వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి, వాటి అడ్రస్ లేవు. కావాలంటే ఎత్తుక్కోండి, అడ్రస్ ఎక్కడ దొరికితే నాకు కూడా చెప్పండి. కానీ అడ్రస్ కనబడదు. ఈ రోజున దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. పౌరుషం కలిగిన క్రైస్తవులు ప్రభువు కావాలి. దేవుడికి స్తోత్రం. రోషం కలిగిన వాళ్ళు కావాలి. ఇందాక మళ్ళీ వద్దామని చెప్పానే, 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక వచనం చదివండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం ఎవరిని కలిగి ఉన్నామో తెలుసా? ఆకాశం, మహాకాశాలు, ఈ విశాల విశ్వం, సకల చరాచర సృష్టిని ఒక్క మాటతో చేసిన ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమె చెప్తారా? నీ దేవుడు ఎవరో తెలుసా? మామూలు దేవుడు కాదు.
నీ దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్. ఆయన ఒక్కడే దేవుడు, స్వయంభూడు, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నిన్ను భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షుల సమూహము మేఘంలాగా నిన్ను ఆవరించింది. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? ఒక మేఘం నీ ఇంటిని ఆవరించింది. నాన్న వింటున్నారా? ఒక మేఘం వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘం ఏంటో తెలుసా? నీ ముందు వెళ్ళిన నీ పితరులు సాక్షులు. సాక్షులు అంటే తాకి చూసిన వాళ్ళు, సాక్షులు అంటే ఎవరిని కన్నులారా చూసిన వాళ్ళు, సాక్షులు అంటే దగ్గరకు పోయి స్పర్శ చూసిన వాళ్ళు. నీకు అర్థమైతే వాళ్ళందరూ ఒక మేఘంలాగా ఆవరించున్నారు. ఆ తర్వాత చదవండి, అందుకని మనం ఏం చేయాలో తెలుసా? మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి భారాన్ని విడిచిపెట్టండి. భారం మోసుకొనిచున్న సమస్త దేన్ని విడిచిపెట్టాలి మనం? లేదండి, అది ఎత్తేసుకుంటాం, యేసు ప్రభుని ఎత్తేసుకుంటాం. స్తోత్రం కలుగునుగా. ఏమి ఎత్తేసుకుంటాం? ఇది దించాం. ఓ ముసలం అలాగే ఎవడి ఎడ్ల బండి ఎక్కేసి ఎత్తి మీద పెట్టుకుందంట మూట. అదే చెప్తుంటారు కదా దైవజనులందరూ. అమ్మాయి పైకి ఆవిడ అంటుందంటే, బాబా నువ్వు ఎంత మంచోడు అయ్యా, నన్నే మోస్తావా నా మూటే మోస్తావా అందంట. మీకు అర్థమైందా? చాలా మంది విశ్వాసులు ఈ రోజున ఇగ్నోరెన్స్, పట్టింపు లేదు. ఎవరి చాలా మంది మన విశ్వాస నేత్రాలు తెరవట్లా. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రతి భారాన్ని నువ్వేం చేయాలి? వదిలే, మర్చిపోవాల్సిన కొన్ని ఉన్నాయి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి. తర్వాత ఏముందండి? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముందున్న పందెంలో ఓపిక. ఓపిక మాట చెప్పండి అందరూ. ఇంకోసారి చెప్పండి. ఓపిక. పక్కలతో చెప్పండి, ఓపిక తెచ్చుకో. పిల్లలకి బస్సులోకి ఎక్కిరిసిపోతున్నాడు ఇప్పుడు. మరి లేడీస్ అందరికి ఫ్రీ కదా, చెప్పులు కూడా కొట్టేసుకుంటున్నాడు. ఏమండి, చంటి పిల్లలకి చెప్తున్నాను, నాన్న వచ్చేసారా ఎందుకంటే ఇటు ఉక్కురు బిక్కురు అయిపోతుంటాడు. గాలి కూడా ఆడట్లా. రే వచ్చారు, అదిగోరా సెన్ సెట్ వచ్చింది, లేకపోతే ఫలానా రాగి సెట్ వచ్చింది, లేకపోతే ఫలానా బిల్డింగ్ వచ్చింది. వచ్చేసాం. ఈ రోజున విశ్వాసాలు అందరూ కూడా మనం చెప్పుకోవాలి, వచ్చేసాం. ఎక్కడి వరకు వచ్చేసాం? మన ప్రభు దగ్గరికి వచ్చేసాం. స్తోత్రం కలుగును గాక. ఇంకొచ్చేస్తున్నాడు ప్రభు. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ఓపిక పట్టు. మనం అదే చెప్పుకుంటున్నాం, మనం ఒకరినొకరు ధైర్యపరుచుకుందాము గాక. కొంచెం ఓపిక పట్టండి. రివార్డ్స్ అవార్డ్స్ ఈ లోకంలో కాదు. ఏమండి, ఈ లోకంలో మనకి యోగ్యమైంది లోకము కాదండి. కాబట్టి పందెంలో మనం ఏం చేయాలి? ఒక రాజుగారికి ఒక టెస్ట్ పెట్టారంట. ఏమన్నా రాజుగారు ఓడిపోయాడు. టెస్ట్ పెడితే ఏంట్రా ఆగస్టు 15 పెడతారుగా స్పూను నిమ్మకాయ, అంతేంట్రా? ఏదో ఇంగ్లీష్లో ఏదో అంటున్నారు, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. లెమన్ స్పూన్ అంట. ఓకే, ఏమండి ఇప్పుడు రాజుగారితో అన్నారంట, ఇదిగో ఇది పడిపోయిందా నిన్ను చంపేస్తాం, దీన్ని జాగ్రత్తగా నువ్వు పట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ పట్టుకొని రావాలి. ఇప్పుడు వెళ్తున్నాడు రాజుగారు. వెళ్తా ఉంటే ఈ పక్క వాళ్ళు అందరూ అంటున్నారంట, రాజా బహుబరాగ్ ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని బూస్టప్ చేస్తావు. ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు ఓడిపోవాలి. మీరు చెప్పండి, ఇద్దరులో ఎవరి మాట వినాలి? ఇతను గట్టి చెప్పాలి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు. అబ్బా ఇక్కడ చెల్లెలు చెబుతున్నారు గెలవాలని. మీరేం చెబుతున్నానా? ఓడిపోవాలి. నేనేమంటున్నాను తెలుసా? రెండూ పట్టించుకోవద్దు. ఎందుకో తెలుసా? నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? నిమ్మకాయ మీద. ఏమన్నా ఆ పందెంలో. కానీ ఇప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉండాలి తెలుసా? యేసే మీద. స్తోత్రం కలుగుతుంది. ఏమన్నా ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటారు కదా, సిలువని 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఈ రోజంతా వచ్చే ప్రతి శ్రమను గెలవగలుగుతాం. ఓపిక వస్తుంది, ధైర్యం వస్తుంది. దైవజనులు కూడా వారితో ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను. ఒక దైవజనుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి దగ్గర 96 సంవత్సరాల వరకు ఆ దేశంలో పనిచేశాడంట. అమెరికా నుంచి పనిచేసిన తర్వాత ఇక ఇంగ్లాండ్లో అమెరికాలో ఉన్నటువంటి ఆ మిషనరీ సంస్థ వాళ్ళు అన్నారు, మరి బాగా వృద్ధుడు అయిపోయావు, నువ్వు కదలలేకపోతున్నావు కదా, ఇలా అడుగులు వేసుకుని ఇట్లా నడుస్తున్నాడు. ఇంక ఇలాంటి పరిస్థితులు నువ్వు అక్కడ ఎందుకు, మన దేశానికి వచ్చేసాయి, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయావు సాగుకి, వచ్చేసాయి అన్నారంట. సరే, పెద్ద ఆయన అన్ని సర్దుకున్నాడు, అందరికి బాగా చెప్పాడు, ఆ విమానం ఎక్కేసి మొత్తం మీద అమెరికాలో ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడు.
దిగుతా ఉంటే ఆ ఫ్లైట్ వచ్చింది, ల్యాండ్ అయిపోయింది, ఇక ఓపెన్ అయిపోయింది, డోర్ తెరుచుకున్నాక ఇప్పుడు ఆ చూసేటప్పటికి అబ్బా ఎంతమంది జనము, బొకేలు పట్టుకొని, జెండాలు పట్టుకొని, ఫ్లాగ్స్ పట్టుకొని. ఏంటి ఇప్పుడు ఈ మధ్యన ఊపుతున్నారుగా, అవి ఊపుకుంటా కర్చీఫ్లో ఎవడు ఊపుతున్నాక అవన్నీ ఊపుకుంటా చక్కగా వాళ్ళందరూ పులోమని వచ్చేస్తున్నారు. దైవజనుడు అనుకుంటున్నాడంట, నాన్న వింటున్నారా చివరి మాటలు? దైవజనుడు అనుకుంటున్నాడంట, అబ్బబ్బా నా కోసం ఎంతమంది వచ్చారు, నేను ఎంతకాలం చేసిన సేవ ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉంది, మిషనరీ సంస్థ వాళ్ళు గుర్తించారు, అబ్బా నా కోసం ఘనమైన స్వాగతం లభిస్తా ఉంది అనుకొని, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, అంత కృప కలిగిన దేవుడు అనుకొని పాపం నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల మొదటి మెట్టు రెండో మెట్టు దిగబోతా ఉంటే వీళ్ళందరూ కూడా ఈ జెండాలు బొకేలు పట్టుకొని వెళ్తా ఈయన్ని తోసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారట. ఎంతగా విషయం ఏంటి తెలుసా అండి? ఆ ఫ్లైట్లో ఎవడో సినిమా యాక్టర్ ఉన్నాడంట. ఏడుపు వచ్చిందంటండి. ఈయన కోసం అక్కడ కూడా రాలా. ఆ మెట్లు దిగి కుప్ప కూలిపోయాడు. 96 సంవత్సరాల కురువృద్ధుడు కుప్ప కూలిపోయి ఏడుస్తున్నాడంట. ఈ లోపల దేవుని అద్భుతమైన హస్తం ఆయన మీదకి వచ్చింది. ఆ చల్లని వెచ్చని స్పర్శ పొందుతూ ఉండగా ఓ మెల్లని స్వరం వినబడింది, నాన్న నేను వచ్చానుగా. ఏడ్చాడంటండి భక్తుడు, ప్రభా ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, నన్ను ఆహ్వానించడానికి ఈ లోకం రాలేదు, నువ్వు వచ్చావు. చివరి ఊపిరి వరకు నమ్మకంగా ఉండని దేవుడికి స్తోత్రం. ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. ఈ లోకంలో నీకు నాకు ఏమీ దొరకదు, ఆశపడద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ లోకంలో మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. భయపడకు, నేను నీకు తోడయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహం. మూడోది, మనం ఎవరి వైపు చూడాలి? లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట. వెంటనే లేచి నిలబడి తర్వాత సర్దుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట. ఈరోజు లోకంలో నీకేం కావాలి? ఐశ్వర్యమా, స్టేటసా, ఈ లోకంలో ఆస్తిపాస్తులా, లోకంలో ఉన్నవి ఏవైనా కావాలా? ఇప్పుడు అర్థమైపోద్ది మీలో ఎంతమంది నోరు తెరిచి ప్రభుని అడుగుతారు. అప్పుడే ఆల్రెడీ చేతులు ఎత్తేస్తున్నారు చాలా మంది. చేతులు ఎత్తి ప్రభుని అడగండి. ఎవరి బిడ్డలు అడగండి, ప్రభుని అడగండి. ప్రభా ఈ లోకం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయారు. ఆవిరి లాంటిది. అయ్యా కనికరించయ్యా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా. ఆ మాట చెప్తారా? ప్రభుత్వం చెప్తారా? నోరారా చెప్తారా? నువ్వు ఉంటే చాలు దేవా, నేను ఒక పద్మంలాగా అవ్వాలి దేవా. లోయల్లో నేను నీ కొరకు తయారవుతానయ్యా. ఎన్ని లోయలు ఉన్నా పర్వాలేదయ్యా, అక్కడ నువ్వు కావాలి యేసయ్యా. ఈ రాత్రి నోరారా చెబితే ఎవరి స్టెఫన్ కొరకు నిలబడినటువంటి యేసయ్యా ఈరోజు నీ కొరకు నిలబడి చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితం ప్రభువుకి ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకొంచెం గట్టి ప్రార్థన చేయగలరా? ఇంకొంచెం గట్టిగా నోరు తెరవగలరా? 30 సెకండ్లు ప్రభుని అడగండి. ప్రభా ధైర్యం ఇవ్వండి అయ్యా. కొన్నిసార్లు ఓడిపోతున్నాం, నిజమే, కొన్నిసార్లు ఓడిపోతున్నాం, కొన్నిసార్లు లోకంలో బలహీనలు అయిపోతున్నాం. భయపడకండి, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీ వృద్ధి మీ వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానని చెప్పాడు. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని చెప్పాడు. కాబట్టి సమయంలో నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో. ఈ రాత్రి ఎవరైనా నూతనంగా యేసయ్య కావాలి, ఇలాంటి గొప్ప యేసయ్యని నేను విడిచిపెట్టేశాను, ఈ రాత్రి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. లోకంలో ప్రేమలు నిజమైన ప్రేమలు కాదు, నా యేసయ్య ప్రేమ ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన ప్రేమ. ఆయన నాకు కావాలి అన్నవాళ్ళు చేతులెత్తి ప్రభుత్వం అడగండి. ప్రభువా నీ కొరకు జీవిస్తానయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. ఎవరైతే నూతనంగా యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, నోరారా చెప్పండి. నీ కన్నీటికి ఒక గౌరవం ఉంది. పరలోకంలో దేవుడు నీ కన్నీటిని చూసి విలువ కట్టి దాచిపెట్టే దేవుడు ఆయన. ఈరోజు నీ ప్రభుత్వం చెప్పు, ప్రభా నీకు ప్రతినిధిగా ఉంటాను, నీ ప్రేమ కలిగి ఉంటాను. ఎన్ని కష్టాలైనా నీ వైపు చూస్తూ నిన్ను ఎదుర్కొంటాను నేను. పరిశుద్ధుల చేతులెత్తి ఎంతమంది ఈ రాత్రి తమ జీవితాలను సమర్పించుకుంటున్నారు, ముఖ్యంగా రీడెడికేట్ చేసుకుంటున్నారు. ఈ విశ్వాసులైన బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. మా ప్రియమైన ఆ సోదరులు, నీ దాసులు జాన్ పాస్ గారిని, వారి కుటుంబాన్ని ఎంతగా మీరు బలపరుస్తూ వచ్చారు. అద్భుతమైన కార్యాలు వారి పరిచర్యలో జరుగును గాక. భవిష్యత్తులో దేవా ప్రతి ద్వారము తెరవబడును గాక.
ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. ఎందుకంటే నువ్వు పెట్టుబడి పెట్టావు, తయారు చేశావు. ఇప్పుడు ఇక మీరు వాడుకోండి, ఇంకా 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 బలపరచండి, రెట్టింపు అభిషేకాన్ని ఇవ్వండి. నాతోటి నీ తోటలో జతపని వారైన ఘనమైన దైవజనులందరినీ బట్టి నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ చక్కని సహవాసాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నీ దాసుల పరిచర్యలన్నిటినీ ముద్ర వేయండి దేవా. దేవా, నీ కాపుదల భద్రత నీ దాసులమైన మాకందరికీ దయచేయము. మాతో ఉన్నందుకై, ధైర్యం ఇచ్చినందుకై, నమ్మకంగా మీతో జీవిస్తాం అని ఒప్పందం చేసుకుంటున్నాం. ఆ ఒప్పందాన్ని స్థిరపరచము. యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.